ఒక బండిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇంత ఇబ్బంది పడతా అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ఎలక్ట్రిక్ స్కూటీ రిపేర్ వచ్చింది కాబట్టి దాన్ని హైదరాబాద్ లో సర్వీసింగ్ చేద్దామని చెప్పేసి మనమైతే పార్సల్ ఆఫీస్కి అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు 1:30 అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ పార్సల్ చేద్దామంటే కొద్ది టైం పట్టింది, లంచ్ కి అన్నారు. తీరా మన పార్సల్ అంతా చేయించుకునేసరికి ఆల్మోస్ట్ 3:30 అయితే అయిపోయింది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డిలే అవుతుంది. ఈ డిలే అవ్వడం వల్ల ఏమైందంటే మనం ఎక్కాల్సిన చెర్లపల్లి ట్రైన్ అయితే మిస్ అయిపోయాం. సరే కదా అని చెప్పి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కుదామంటే ఆల్మోస్ట్ అక్కడ నైట్ 10 కి దిగా అంటే అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళడానికి అయితే ఏముండవు. సరే కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఏముందని చూస్తే midnight 12 కి అయితే ఉంది మామ. ఇంకా అప్పటి వరకు ఏం చేయాలి అర్థం కాక సరే కదా అని చెప్పి రైల్వే స్టేషన్ లో కూర్చొని ఎట్లా ఇంటికి పోవాలన్నా 60 కిలోమీటర్స్ పట్టింది. ఇంకా అప్పటికి బాగా ఆకలేసిందని చెప్పి రైల్వే స్టేషన్ లో ఏదైనా ఫుడ్ దొరికితే కొనుక్కొని తిన్నాము. ఎంత దరిద్రంగా ఉంటే నిజం చెప్తున్నా ఆ ప్రైజ్ కి అది వర్తే కాదు. సరే కదా అని చెప్పి ఇంకా ట్రైన్ వచ్చింది, నాకు ఏం చేస్తామని చెప్పి కడుపు మార్చుకుని అంతే కూర్చున్నా. ఎట్టకేలకైతే ట్రైన్ అయితే వచ్చింది. సరే కదా అని చెప్పి ట్రైన్ ఎక్కిన ఎక్కడో అక్కడ అందరూ పడుకున్నారు మామ. సరే కదా సైడ్స్ కి సీట్లు ఉన్నాయి కదా, విండో సీట్ ఉంటుంది కదా, సో ఇంకా అక్కడ కూర్చున్నా. సో అప్పటికి నేను బాగా టైర్డ్ అయిపోయినా. మధ్యాహ్నం వచ్చిన చక్కగా ఫుడ్ తినలే ఏం తినలే కాబట్టి బాగా అలిసిపోయినా. సరే కదా ఎట్లా ఒకట్లా కింద మీద పడుకుని చెర్లపల్లి అయితే వచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ డే నేను బైక్ తీసుకోవడానికి వెళ్తే అసలు అక్కడ కూడా 2.5-3 అవర్స్ వరకు నా బైక్ కాదు అసలు పేపర్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. సరే కదా అంతా కంప్లీట్ అయిపోయేసరికి నా బైక్ అసలు ప్లాట్ఫామ్ నుంచి తీసుకురాలేదు మామ. ఆ వెహికల్ అనేది పొద్దున ఎప్పుడో వచ్చింది కానీ ప్లాట్ఫామ్ నుంచి అసలు తీసుకురాలా. ఆ ప్లాట్ఫామ్ లో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అసలు చాలా కోపం వచ్చింది. సరే కదా అక్కడికి వెళ్తే ఆ బ్రో తీసుకుని వెహికల్ అక్కడ సైడ్ నుంచి బయట పెట్టాడు. ఎంత కోపం వచ్చింటే మామ నిజంగా నాకు అసలు నా లైఫ్ లో ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు అవ్వాలి. అండ్ నా బైక్ కూడా డ్యామేజ్ అయింది. పక్కన ఫుట్ స్ట్రిప్ అండ్ మ్యాట్ ఉంటుంది, అది కూడా పోయింది. ఇంకా నాకు నిజం చెప్తున్నా నాకు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. మీకు ఎప్పుడు ఇలాంటి ఎదురైతే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఉంటా, బాయ్.